నిన్నటి వరకు ఈ ఊర్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కాని ఉన్నట్టుండి ఈ ఊరి ప్రశాంతతకు ఎవరి దిష్టో తగిలినట్టుంది. ఒక్క రాత్రిలోనే ఊర్లో 10 మంది చనిపోయారు. అది కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అంటే చనిపోయిన తర్వాత కూడా అందరి కళ్ళు తెరిచే ఉన్నాయి. వాళ్ల మొహాల మీద భయంకరమైన భావం ఉంది. అది చూసి ఊరివాళ్లు భయంతో వణికిపోయారు. మాధాపూర్ మీద నల్లని మబ్బుల నీడ కమ్ముకుంది. వీళ్ళందరి చావు కూడా చేతబడి వల్లే జరిగింది. పంతులుగారి మాట వినగానే ఊరి వాళ్లందరి మనసులో ఒక భయం మొదలయ్యింది. అందరూ భయంతో వణికిపోయారు. పంతులుగారు, ఈ శవాలన్నీ కూడా రాళ్లుగా మారిపోయాయి. శాస్త్రాల్లో రాసుంది, చేతబడి వల్ల చనిపోయిన వారి శవాలు ఒకటి బండరాయిలాగా మారుతుంది, లేకపోతే చాలా తేలికైపోతాయి. అప్పుడప్పుడు ఆ శవం దానికదే కదులుతుంది. అందులో నుంచి భయంకరమైన శబ్దాలు కూడా వస్తుంటాయి. పంతులుగారి నోటి నుండి ఆ మాట రాగానే ఉన్నట్టుండి శవం కదలడం మొదలవుతుంది. అందులో నుంచి భయంకరమైన శబ్దాలు వస్తాయి. ఏదో ఆత్మ అరుస్తుంది అన్నట్టు. ఆ మాట వినగానే పంతులుగారు ఊరివాళ్లందరూ భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. ఊరివాళ్లందరూ కూడా వణికిపోతూ సర్పంచ్ ఇంటికి చేరుకుంటారు. సర్పంచ్ గారు, మమ్మల్ని కాపాడండి. ఊళ్ళో ఏదో భయంకరమైన చేతబడి జరిగింది. అవును సర్పంచ్ గారు, ఒక్క రాత్రిలోనే మన ఊర్లో 10 మంది చనిపోయారు. వాళ్ల శరీరాల మీద ఎలాంటి విచిత్రమైన గుర్తులున్నాయంటే ఎవరో వాళ్లకి చేతబడి చేసినట్లుగా ఉంది. ఇప్పుడే నాకు కూడా కబురందింది ఈ చేతబడి ఎవరు చేస్తున్నారన్నది. పేరు చెప్పండి సర్పంచ్ గారు, వాళ్ళని ప్రాణాలతో వదలము. నాతో పాటు రండి. సర్పంచ్ ఊరి వాళ్లందరినీ ఒక దట్టమైన అడవిలోకి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్లందరూ చూస్తారు, ఒక ఆవిడ చెట్టు కింద కూర్చుని ఏదో పూజ చేస్తూ ఉంటుంది. అది చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చేతబడి చేస్తోంది అన్నట్టు. ఊరి వాళ్లందరూ కోపంతో రగిలిపోతారు. ఆవిడ మీద విరుచుకు పడతారు. ఎందుకిలా చేస్తున్నారు? ముందు నా మాట వినండి. ఆవిడ మళ్ళీ మళ్ళీ ఊరి వాళ్లని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది, కాని ఊరివాళ్లు తన మాట వినిపించుకోరు. తనని అదే చెట్టుకి కట్టేసి మంటలకి ఆహుతి చేస్తారు. ఒక చిన్న పిల్లాడు దూరంగా నిలబడి అంతా చూస్తూ ఉంటాడు. ఆ ఆడమనిషి చనిపోయిన తర్వాత ఊర్లో చావులు ఆగిపోతాయి. దానితో సర్పంచ్ గారి గౌరవం మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఆయన కూతురు శీతల్ కూడా పెద్దదవుతుంది. సర్పంచ్ గారు తనకి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు. నేను ఉదయం ఒక ఫోటో పంపించాను, చూసావా? రిప్లై కూడా ఇచ్చాను కదా, గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ ఫోటో కాదు, ఆ అబ్బాయి ఫోటో గురించి అడుగుతున్నాను. అమ్మా, నేనొక అబ్బాయిని చూసుకున్నాను, నీకు చూడాల్సిన అవసరం లేదు. ఏంటి? ఎవరా అబ్బాయి? ఏంటతని పేరు? ఏ కులానికి చెందినవాడు? మనం ఠాకూర్లో. ఏ జాతి వాళ్లకు పడితే ఆ జాతి వాళ్ళకిచ్చి నేను పెళ్లి చేయలేను. నానా, అజయ్ కూడా ఠాకూరే. రేపు రమ్మని చెప్పు, ముందు చూస్తాను. ఆ తర్వాత నేను నిర్ణయిస్తాను పెళ్లి చెయ్యాలా వద్దా అనేది. అలాగే నాన్నా. శీతల్ అజయ్ని కలవడానికి వెళ్తుంది. తనకి నచ్చ చెప్తుంది వాళ్ల నాన్న ఎదురుగా ఎలా ప్రవర్తించాలి అని. అన్నిటికంటే ముందు నువ్విలా చెత్త బట్టలు వేసుకుని నాన్న ముందుకు రావద్దు. షర్ట్ పై బటన్ కూడా పెట్టుకోవాలి. గెడ్డం క్లీన్ షేవ్. వెళ్లగానే కాళ్లకు దండం పెట్టాలి. ఇంకా ఏమైనా ఉంటే చెప్పు, గుర్తు పెట్టుకుంటాను. ఒకవేళ నాన్న అడిగారనుకో ఎంత సంపాదిస్తున్నావని, అప్పుడు నువ్వేం చెప్తావు? 15,000. మా ఇంట్లో పనివాళ్లకి మా నాన్న అంతకంటే ఎక్కువ జీతం ఇస్తారు. మరైతే వాళ్ళనే పెళ్లి చేసుకో. సేమ్ కాస్ట్ కాదు కదా. నేను ఠాకూర్ని, వాళ్ళు సిన్హాలు. పూర్తిగా ఒక్క లెటర్ తేడా ఉంది. అజయ్ శీతల్ వాళ్ల నాన్నని కలవడానికి మాధవ్పూర్కి వస్తాడు. ఊర్లో అడుగు పెట్టగానే అజయ్ కళ్లల్లో ఒక విచిత్రమైన నీడ కనిపిస్తుంది. అజయ్ మాధవ్పూర్ని విచిత్రంగా చూస్తాడు. ఏదో ఆ ఊరితో తనకేదో పాత బలమైన సంబంధం ఉందన్నట్టు. సరే, అజయ్ శీతల్ వాళ్ళింటికి చేరుకుంటాడు. బాబూ, ఇంట్లో ఇంకా ఎవరెవరుంటారు? నేను ఒంటరిగానే ఉంటాను అంకుల్. కాని శీతల్ నాతో చెప్పింది మీ అమ్మా నాన్నలు కూడా నీతో పాటుంటారని. ఉంటారు, కానీ ఏదో ఒక పని మీద ఢిల్లీకి వెళ్ళారు అంకుల్. అజయ్ సర్పంచ్కి తన గురించి అంతా చెప్తాడు. కాని ఎలా అనిపిస్తుంది అంటే తనేదో దాస్తున్నాడు అని. సరే,
శీతల్ ఫ్యామిలీకి అజయ్ బాగా నచ్చేస్తాడు. అందువల్ల వాళ్ల పెళ్లిని ఖాయం చేస్తారు. ఇవాళ శీతల్ ఇంకా అజయ్కి పెళ్లి. శీతల్ వాళ్ల బాబాయ్ పెళ్లిలో పాల్గొనడానికి బయలుదేరతాడు. అంతలో పక్క గదిలో నుంచి అజయ్ అరుపు వినిపిస్తుంది. బాబాయ్, కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అజయ్ భయంకరమైన అరుపు విని బాబాయ్ మనసులో భయం మొదలవుతుంది. అజయ్ అయితే కిందున్నాడు కదా, మరి పక్క గదిలో నుంచి ఎవరరుస్తున్నారు? ఏదైనా పనుండి పైకొచ్చాడేమో. అలా ఆలోచించి బాబాయ్ గది లోపలికి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి ఒక మూలన అజయ్ భయంతో వణికిపోతూ ఉంటాడు. ఏమైంది బాబూ? మీ వెనకెవరో ఉన్నారు, చూడండి. బాబాయ్ చూసేసరికి అజయ్ గోడమీద బల్లిలాగా పాకుతూ అతని వైపే వస్తుంటాడు. బాబాయ్ గుండెల్లో భయం మొదలవుతుంది. అజయ్ అక్కడున్నాడు, మరి మరి నువ్వెవరు? అజయ్ బాబాయ్ని చూసి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు. అది చూసి బాబాయ్ అక్కడ్నుంచి పారిపోతాడు. కాని తలుపులు వాటంతటవే మూసుకుంటాయి. అజయ్ బాబాయ్ మీదకు దూకుతాడు. ఆయన అక్కడికక్కడే చనిపోతాడు. అందరూ బాబాయ్ కోసం ఎదురుచూస్తుంటారు. శుభముహూర్తం దాటిపోతుంది. శీతల్ బాబాయ్కి కాల్ చేస్తుంది, కాని సమాధానం ఉండదు. ఇప్పుడు బాబాయ్ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. సర్పంచ్ గారు, శుభముహూర్తం దాటిపోతుంది. మీరు సరేనంటే విధి విధానాలను మొదలు పెడతాను. సరే, మీరు మొదలు పెట్టండి. పంతులుగారు పెళ్లి ప్రారంభిస్తారు. పెళ్లి పూర్తవుతుంది. ఇంట్లో పనివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్, ఉమేష్ బాబాయ్ ఇంట్లో చనిపోయున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తారు. ఉమేష్ శవం పడి ఉంటుంది. తన కళ్ళు తెరిచుంటాయి. అతని మొహం చాలా భయంకరంగా ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా కళ్ళు తెరిచున్నాయి. మొహం చూడండి, ఎంత భయంకరంగా కనిపిస్తుందో. ఇవాల్టిగా 25 ఏళ్ల క్రితం ఒక్కరోజులోనే ఊళ్ళో 10 మంది చనిపోయారు. అప్పుడు కూడా అందరి కళ్ళు ఇలానే తెరిచి ఉన్నాయి. అందరి మొహాలు కూడా ఇలానే భయంకరంగా కనిపించాయి. ఎవరో చేతబడితో ఇతను చంపేశారు. ఆ మాట వినగానే ఊరివాళ్లు భయపడతారు. శాస్త్రాల్లో చెప్పబడింది, చేతబడితో చనిపోయిన శవాలు ఒకటి చాలా బరువుగా మారతాయి, లేకపోతే చాలా లైట్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఆ శవం దానంతటే కదులుతూ ఉంటుంది. అందులో నుంచి భయంకరమైన శబ్దాలు కూడా వస్తాయి. పంతులుగారి నోటి నుండి ఆ మాట రాగానే కరెంటు పోతుంది. గాలిలో ఒక శబ్దం వినిపిస్తుంది. శవం దానంతటదే కదులుతుంది. అందులో నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయి. ఏదో ఆత్మ అరుస్తోంది అన్నట్టు. అది చూసి ఊరివాళ్లు భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. శవం దగ్గర పంతులుగారు అలాగే సర్పంచ్ నిలబడి ఉంటారు. ఇలాగైతే నా తమ్ముడికి అంతిమ సంస్కారాలు కూడా చేయలేను. ఏం చెయ్యాలి? పంతులుగారు, ఏదైనా ఉపాయం చెప్పండి. మీ తమ్ముడి శరీరంలో ఏదో ఆత్మ నివసిస్తుంది. మీరెవరైనా తాంత్రికుడిని పిలవండి. ఆ తాంత్రికుడు మీకు ఏదో ఒక పరిష్కారం తప్పక చెప్తాడు. సర్పంచ్ గారు పంతులుగారితో పాటు తాంత్రికుడి కోసం వెతకడానికి బయలుదేరతారు. శవం దగ్గర ఎవరూ ఉండరు. శవం ఒంటరిగా ఉంటుంది. అందులో నుంచి విచిత్రమైన భయంకరమైన శబ్దాలు వస్తాయి. కాసేపటి తర్వాత సర్పంచ్ గారు పంతులుగారు తాంత్రికుడితో పాటు తిరిగి వస్తారు. అప్పుడు చూసేసరికి శవం అక్కడ్నుంచి మాయమైపోతుంది. శవం ఏమైంది? ఇక్కడే ఉండాలి కదా. అనర్థం జరిగిపోయింది. ఎవరైతే ఈ చేతబడి చేశారో వాళ్లే శవాన్ని మాయం చేశారు. వాళ్ళు గనక నా ముందు ఉండుంటే అప్పుడు తెలుసుండేది చేతబడి అసలు ఎవరు చేశారు అనేది. అందరూ ఆలోచనలో పడతారు. అసలు శవాన్ని ఎవరు మాయం చేశారు అని, చేతబడిని ఎవరు చేశారు అని. రాత్రి చీకటి వేళ ఊర్లో వాళ్లందరూ భయంతో వణికిపోతుంటారు. ఇక చూడాలి ఈ భయంకరమైన విపత్తు నుండి ఎవరు కాపాడతారు. మాధవ్పూర్లోని చీకటి ఇంకా దట్టంగా మారుతుంది. సర్పంచ్ తమ్ముడి శవం మాయమైపోవడం ఒక భయంకరమైన రహస్యంగా మారుతుంది. ఊరివాళ్ల మనసులో భయం పూర్తిగా అలుముకుంటుంది. అసలు ఎవరా రాక్షసుడు? ఈ చేతబడిని చేసింది ఎవరు? అప్పుడే ఇంట్లో పనివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్, నేను నా కళ్ళారా నిన్న రాత్రి అజయ్ బాబు గోడ మీద బలిలాగా పాకటం నేను చూశాను.
కాసేపటి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి మీ తమ్ముడు చనిపోయి ఉండడం నేను చూశాను. పనివాడి మాట విన్న తర్వాత అందరి దృష్టి అజయ్ వైపు మళ్ళుతుంది. అజయ్ మొహం భయంతో తెల్లబడిపోతుంది. అతను ఏదో చెప్పాలనుకుంటాడు. అంతలో సర్పంచ్ ఇలా అంటారు. నువ్వు ఏదేదో వాగుతున్నావు. అజయ్ గోడ మీద బలిలాగా ఎలా పాగ్గలడు? ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు. ఇప్పటికీ మత్తులోనే ఉండుంటాడు. అందుకే ఇలా వాగుతున్నాడు. లేదమ్మా, నిన్న రాత్రి నేను తాగలేదు. నేనేదైతే చూశానో అది నిజం. పనివాడి మాటలని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే అందరికీ అనిపిస్తుంది అతను మత్తులో ఉన్నాడని. రాత్రి సమయం. శీతల్ ఇంకా అజయ్ నిద్రపోతూ ఉంటారు. కాని ఉన్నట్టుండి అజయ్ కళ్ళు తెరుస్తాడు. గడియారంలో రాత్రి 1 గంట అవుతుంది. అతను సైలెంట్గా ఇంట్లో నుంచి బయలుదేరతాడు. ఏదో దెయ్యం తన వెనక పడుతోందన్నట్టు. తను శ్మశానానికి చేరుకుంటాడు. అక్కడ ఒకచోట మట్టి తవ్వటం మొదలు పెడతాడు. మట్టి తీయగానే, మట్టిని తవ్వగానే ఉమేష్ శవం బయటపడుతుంది. అజయ్ ఆ శవం ముందు మంత్రాలు చదవటం మొదలు పెడతాడు. ఓం తంసో వజ్రకోధయ సంకటాహర మృతంజయ. మంత్రాలు చదివిన తరువాత శవం కళ్ళు తెరుస్తుంది. ఎర్రగా భయంకరంగా ఏదో రాక్షసుడు ప్రవేశించినట్టుంటుంది. ఉమేష్ శవం నెమ్మదిగా లేచి నిలబడుతుంది. గాలిలో ఎగురుతూ ఊరివైపు వెళ్తుంది. రాత్రి నిశ్శబ్దం ఇంకా భయంకరంగా మారుతుంది. ఉమేష్ శవం ఏదో ప్రేతాత్మలా మాధవ్పూర్ వీధుల్లో పూర్తిగా తిరుగుతూ ఉంటుంది. అది ఒక ఇంటి తలుపుని కొడుతుంది. భయంకరమైన గొంతుతో పిలుస్తుంది. దిలీప్, దిలీప్. దిలీప్ నిద్రలేస్తాడు. ఉమేష్ గొంతు విని అతను వణికిపోతాడు. ఇది ఉమేష్ గొంతులాగా ఉంది. అతనిక్కడికెలా రాగలడు? తలుపు తెరవకండి. భార్య వద్దని చెప్పిన తర్వాత కూడా దిలీప్ తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఉమేష్ని చూసి అతని కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఉమేష్ కళ్ళు ఎర్రగా రాక్షస కళ్ళుగా మారిపోతాయి. ఉమేష్, నువ్వా? ఉమేష్ ఒక రాక్షస నవ్వుతో దిలీప్ తలను పట్టుకుంటాడు. దానిని పక్కకు తిప్పుతాడు. దిలీప్ అక్కడే పడిపోతాడు. ఒక్క రాత్రిలో ఉమేష్ రూపం ఊర్లో చాలా మంది తలుపులు కొడుతుంది. మొత్తం ఊరంతా భయంతో వణికిపోతుంది. సర్పంచ్ ఇల్లు మళ్ళీ ఒకసారి నల్లని భయం నీడలో మునిగిపోతుంది. దిలీప్ భార్య, కొంతమంది ఊరివాళ్లు సర్పంచ్కి ఉమేష్ రూపం గురించి భయంకరమైన కథలు చెప్తారు. సర్పంచ్ మొహం తెల్లబడిపోతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? చనిపోయిన మనిషి ఎలా తిరిగి రాగలడు? సర్పంచ్ గారు, మేము మా చెవులతో విన్నాము. రాత్రివేళ ఉమేష్ అందరి ఇళ్లకి వెళ్ళి పిలుస్తున్నాడట. గొంతు ఎలా ఉందంటే ఏదో ఒక రాక్షసుడు తనలో ఉన్నట్లుగా ఉంది. అతనిలో ఖచ్చితంగా రాక్షసుడు ఉన్నాడు. మనం ముందు ఉమేష్ శవం కోసం వెతకాలి. కాని తాంత్రికులు గారు, చేతబడి అసలు ఎవరు చేస్తున్నారు? 7 రోజుల తర్వాత అమావాస్య రాత్రి అంతా బయటపడుతుంది. నేను గుప్త పూజలు చేయటం మొదలు పెడతాను. ఆత్మశక్తులను ఆవాహన చేస్తాను. ఊరివాళ్లు నిర్ణయించుకుంటారు. తరువాతి 7 రోజుల వరకు ఎవరూ రాత్రివేళ ఇంటి నుంచి బయటికి వెళ్లకూడదు. శీతల్ కంగారు పడుతూ ఉంటుంది. ఏదో భయంకరమైన నిజం తన మనసులో దాగుంది అన్నట్టు. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచించకు. అమావాస్య రోజు రాత్రి తాంత్రికులు గారు సాధన చేస్తారు. రహస్యాలన్నీ బయటపడతాయి. నాన్నా, నాకెందుకో వీటన్నిటి వెనక అజయ్ ఉన్నాడనిపిస్తోంది. పనివాడు చెప్పింది నిజమే. ఏంటి? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? అవును నాన్నా, నిన్న రాత్రి ఊర్లో 25 మంది చనిపోయారు. రాత్రి నేను కళ్ళు తెరిచినప్పుడు అజయ్ ఇంట్లో లేడు. మనం అజయ్ గురించి వెంటనే తెలుసుకోవాలి. నేను తన అమ్మా నాన్నలను కలవాలి. తనకి ఎవరూ లేరు. తను ఒక అనాథ. కాని నువ్వైతే తనకి అమ్మా నాన్నలున్నారన్నావు గదా? అది అబద్ధం నాన్నా. మీరు నన్నొక అనాథకిచ్చి పెళ్లి చెయ్యరు కదా, అందుకే అబద్ధం చెప్పాను. కాని నేనిప్పుడు తన గురించి అంతా తెలుసుకుంటాను. శీతల్ సీతాపూర్కి బయలుదేరుతుంది. ఎందుకంటే అజయ్ తనని మొదటిసారి కలిసినప్పుడు ఏమని చెప్పాడంటే తను సీతాపూర్కి చెందినవాడని. అక్కడి వాళ్లు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తారు. అజయ్ సీతాపూర్కి చెందినవాడు కాదు. తనకు 6 ఏళ్లున్నప్పుడు ఇక్కడికొచ్చాడు. అనాథాశ్రమంలో ఉండటం మొదలుపెట్టాడు. ఆ అనాథాలయం ఎక్కడుంది?
అనాథాశ్రమాన్ని ఎవరో కాల్చేశారు. అందరూ అంటుంటారు అజయ్యే కాల్చేశాడు అని. కానీ అజయ్ అనాథాశ్రమాన్ని ఎందుకు కాలుస్తాడు? తన ప్రవర్తన సరిగ్గా లేదు. ఆ అనాథాశ్రమంలో తను చేతబడి చేస్తుండేవాడు. అందుకే తనని బయటకు తరిమేశారు. కోపంలో తను దానికి నిప్పంటించాడు. ఆ మాట విని శీతల్ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఇప్పుడు తనకి నమ్మకం కలుగుతుంది మాధవ్పూర్లో జరిగే సంఘటనలకి అజయే కారణమని. తను ఆలోచిస్తుంది తనలా ఎందుకు చేస్తున్నాడు అని. దానివల్ల అతనికేంటి లాభం? సీతాపూర్ నుంచి తిరిగొచ్చేటప్పుడు శీతల్ చాలా అలసిపోతుంది. మాధవ్పూర్లో చీకటి ఒక రాక్షస నీడలా కమ్ముకుంటుంది. రోడ్లు నిర్మానుష్యంగా ఉంటాయి. భయం కారణంగా ఎవరూ ఇంట్లోంచి బయటికి రారు. శీతల్ ఇంటికి చేరుకుంటుంది. కాని అజయ్ మళ్ళీ ఇంట్లో కనపడలేదు. అజయ్, అజయ్! సర్పంచ్ తన తాంత్రికుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైందమ్మా? నాన్నా, నేను తెలుసుకున్నాను. ఊర్లో ఏవైతే చేతబడులు జరుగుతున్నాయో వాటి వెనక అజయ్ హస్తం ఉంది. నీకెలా తెలుసు? నేనివాళ్ల సీతాపూర్కి వెళ్లాను. అక్కడ తెలిసింది అజయ్ అనాథాశ్రమంలో ఉండేవాడట, చేతబడి చేస్తుండేవాడట. తననక్కడి నుంచి పంపించేశారు. అందుకని ఆశ్రమాన్ని కాల్చేశాడు. ఇప్పుడు తను ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. మనం తనని ఇప్పుడే వెతకాలి. తను ఎక్కడో సాధన చేస్తూ ఉండుంటాడు. తాంత్రికుడు, సర్పంచ్ శీతల్ అజయ్ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు. కాని తను ఎక్కడా కనపడలేదు. రాత్రి 1 గంట అవుతుంది. అలసిపోయి తిరిగొచ్చేటప్పుడు వాళ్ళకి శ్మశానంలో మంటలు కనిపిస్తాయి. శ్మశానంలో ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా అజయ్ అక్కడ సాధన చేస్తూ ఉండుంటాడు. పదండి చూద్దాం. శ్మశానంలో వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. సర్పంచ్, తాంత్రికుడు ఇంకా శీతల్ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి అజయ్ హోమగుండం ముందు సాధనలో కూర్చుని ఉంటాడు. ఎదురుగా ఉమేష్ శవం పడి ఉంటుంది. తన దగ్గర బోలెడన్ని డూడు డాల్స్ ఉంటాయి. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? 25 సంవత్సరాల క్రితం మీరేదైతే చేశారో అదే చేస్తున్నాను. మేమేం చేశాము? ఆ నిజం నువ్వే స్వయంగా నీ నోటితోనే చెప్తావు. నువ్వు అసలు వినడానికి మిగులుంటే కదా నేను చెప్పడానికి. తాంత్రికుడు మంత్రాలు చదువుతాడు. ఎప్పుడైతే ఆయన మంత్రాలు మొదలు పెడతాడో అప్పుడు అజయ్ తాంత్రికుడు వూడు డాల్ని నిప్పుల్లోకి విసిరేస్తాడు. డాల్ కాలిపోగానే తాంత్రికుడు అక్కడే బూడిదైపోతాడు. అది చూసి సర్పంచ్ భయంతో వణికిపోతాడు. నేను ఊరందరి కోసం డూడు డాల్స్ తయారు చేశాను. ఒక్కొక్కరిగా అందరినీ కాల్చి చంపేస్తాను. మీరు మా అమ్మని కాల్చేసినట్లు. ఏంటి? ఎవరు చంపారు మీ అమ్మని? ఆ నిజాన్ని సర్పంచ్ గారే చెప్తారు. ఆగు, నేను నిజం చెప్తాను. అవును, ఊరి వాళ్ళందరూ కలిసి మీ అమ్మను చంపేశారు. కానీ ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. నేనే వాళ్ళని ఆ విధంగా చేయమని రెచ్చగొట్టాను. కానీ ఎందుకు? మా అమ్మ నీకు ఏం అన్యాయం చేసింది? మీ అమ్మ చేతబడి చేసేది. ఆమె దానిని అందరికీ మంచి చేయడం కోసం చేసేది. నేను తనతో చెప్పాను కొంతమందిని చంపి వాళ్ళ ఆస్తిని దక్కించుకోవాలి అని. కానీ తను నా మాట ఒప్పుకోలేదు. తను ఏమందంటే తను తనకున్న విద్యను మంచి కోసమే ఉపయోగిస్తానంది. నేను నా తాంత్రికుడితో ఆ పని చేయించుకోవాలి అనుకున్నాను. కానీ తను చేయకపోగా నన్ను కూడా చేయనివ్వను అంది. తన పూజలో కూర్చుంది అందరినీ కాపాడటం కోసం. కానీ నా తాంత్రికుడు ఒక్క రాత్రిలో 10 మందిని చంపాడు. నాకు భయం వేసింది, చంపేస్తుందేమోనని. అందుకే ఊరి వాళ్ళను తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి తను చేతబడి చేసి అందరినీ చంపుతుందని చెప్పాను. అందరూ తనని చెట్టుకు గట్టి కాల్చేశారు. ఇందులో నా తప్పేముంది? అదంతా విని శీతల్ కోపంతో సర్పంచ్ వూడు డాల్ని నిప్పుల్లోకి విసిరేస్తుంది. సర్పంచ్ అక్కడే కాలి బూడిదైపోతాడు. శీతల్, వీలైతే నన్ను క్షమించు. నా దగ్గర పగ తీర్చుకోవటం తప్ప వేరే దారి కనపడలేదు. నేను కూడా నీ స్థానంలో ఉండుంటే నువ్వేదైతే చేశావో అదే చేసేదాన్ని. కానీ నాకొక మాట ఇవ్వు. నువ్వు నీ ఈ విద్యను మీ అమ్మలాగా అందరికీ మంచి చేయటం కోసం ఉపయోగించాలి. అజయ్ శీతల్కి మాటిస్తాడు. ఇప్పుడు తను తన చీకటి శక్తుల విద్యను కేవలం అందరికీ మంచి చేయటం కోసమే ఉపయోగిస్తాడని మాధవ్పూర్లో ప్రచారం చేస్తారు. ఇక ఊరికి ఏ సమస్య రాదు అని. అందరూ మళ్లీ సంతోషంగా బతకటం మొదలు పెడతారు.